శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక ఎద్దు కథ. ఒకసారి ఒక ఎద్దు అడవిలోంచి పోతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది. వెంటనే ఆ చీమలన్నీ, ఎవతివే నువ్వు, మా పుట్టను ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు అని అరిచాయి. దానికి ఆ ఎద్దు నవ్వుతూ, ఎవరలా మాట్లాడింది, నాకు కనిపించడమే లేదే, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి, అల్పప్రాణులు మీరు నన్ను ఎదిరిస్తారా అనింది. తర్వాత చీమలన్నీ కూడబలుక్కుని వెంటనే అవి ఎద్దు కాళ్ళపైకెక్కి కొట్టసాగాయి. ఎద్దు శరీరం మందంగా ఉంటుంది కదా, దానికేం బాధ ఉంటుంది. అప్పుడు ఒక తెలివైన చీమ, ఎద్దు కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది, మీరు కళ్ళ వద్దకు వెళ్ళండి, నేను దాని చెవులోకి వెళ్తా అని మిగతా చీమలతో అంది. వెంటనే చీమలన్నీ దాని కళ్ళ వద్దకు వెళ్ళి కుట్టసాగాయి. బాధతో కళ్ళు మూసుకుని గెంతులు వేయసాగింది. చెవులో దూరిన చీమ గట్టిగా కుట్టేసింది. ఏం, ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణుల తడాఖ? ఇప్పుడు చెప్పు, మా శక్తి గొప్పదా నీ శక్తి గొప్పదా అంది. చీమలు కుట్టి కుట్టి ఎద్దును గుడ్డిదాన్ని చేసేసాయి. దారి తెలియక ఒక చెట్టును గుద్దుకుని కింద పడి మూర్చపోయింది. అల్పులమని మమ్మల్ని ఏసిరించావు కదా, నీ గత ఏమైందో చూసావా, శక్తి కన్నా యుక్తి గొప్పది అని చీమలన్నీ సంతోషంతో గెంతులు వేశాయి. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.